హలో అండి, మనకు బయట దొరికే కుకీస్ అండ్ క్రీమ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ ఐస్ క్రీమ్ కోసం ముందుగా మనం కండెన్స్డ్ మిల్క్ని తయారు చేసుకోవాలి. లేదా బయట షాప్లో దొరికే కండెన్స్డ్ మిల్క్ తెచ్చుకున్నా పర్వాలేదు. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు అంటే 1/2 లీటర్ పాలను ఆ ప్యాన్లో పోసేసుకోవాలి. ఇలా పాలు కాస్త కాగుతూ ఉండగా 1/2 కప్పు వరకు షుగర్ను వేసి కలుపుకోవాలి. షుగర్ అంతా చక్కగా పాలల్లో మెల్ట్ అయిపోయిన తర్వాత 1/2 కప్పు వరకు పాల పొడిని తీసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పాలు కాస్త చిక్కబడుతున్నప్పుడు విస్కర్తో కలుపుతూ చుట్టూ ఉన్న మేగడంతా తీసుకుంటూ కలుపుకోవాలి. కాసేపటికి పాలు ఇలా దగ్గర పడిపోతాయి. ఇప్పుడు మన కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కండెన్స్డ్ మిల్క్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఓరియో బిస్కెట్స్లన్నింటినీ అందులో వేసుకోవాలి. నేనైతే 3 ప్యాకెట్స్ని తీసుకున్నాను. ఈ బిస్కెట్స్ని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందుకోసం జిప్లాక్ బ్యాగ్ ఒకటిని తీసుకొని అందులో ఆ బిస్కెట్స్ అన్నిటినీ వేసి రొట్టెల కర్రతో ఇలా క్రష్ చేశారంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. ఇలా క్రష్ చేసిన బిస్కెట్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారా, ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే ఐస్ క్రీమ్లో ఇవి బాగుంటాయి. ఈ బిస్కెట్స్ని కూడా అలా పక్కనుంచేసుకొని ఒక బౌల్ని తీసుకొని 1.5 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ బీటర్ని తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో 1 నిమిషం వరకు ఆపుతూ మరలా బీట్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఆపి బీట్ చేస్తుంటే ఫోమీగా వస్తుంది. ఈ ఫ్రెష్ క్రీమ్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి. షుగర్ని పౌడర్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. బీటర్తో కాకుండా స్పాచులాతో ఒకసారి కలుపుకొని బీటర్తో మళ్ళీ బీట్ చేసుకోవాలి. స్పాచులాతో కలపకుండా బీట్ చేశారంటే షుగర్ పౌడర్ అంతా బయటపడుతుంది. ఇలా ఆపుతూ మరలా బీట్ చేసుకుంటూ ఉండాలి. మనం వేసుకున్న కండెన్స్డ్ మిల్క్, షుగర్ పౌడరు బాగా కలిసిపోయేలాగా కలపాలి. ముందుగా మనం క్రష్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఈ క్రీమ్లోకి వేసుకోవాలి. వేసుకున్న బిస్కెట్ అంతా క్రీమ్లో కలిసిపోయేలాగా స్పాచులాతో ఒకసారి కలుపుకొని ఈ క్రీమ్ అంతటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకోవాలి. నేనైతే ఐస్ క్రీమ్ బాక్స్లోకే తీసుకున్నాను. వేసుకున్న ఐస్ క్రీమ్ అంతటిని ఒకసారి సెట్ చేసుకొని పైన క్రష్ చేసుకున్న బిస్కెట్ని గార్నిషింగ్ చేసుకొని ఇలా బిస్కెట్స్ వేసుకున్న ఐస్ క్రీమ్ మీద ఒక కవర్ని చక్కగా సెట్ చేసి మూతని టైట్గా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి 10 నుండి 12 గంటల వరకు అలా ఉంచేసేయాలి. ఫ్రిడ్జ్లోంచి బయటికి తీయగానే స్కూప్తో తీయడం రాదు కాబట్టి కొద్దిసేపు అలా బయట ఉంచేసి మూత తీసేసి కవర్ని నెమ్మదిగా తీసేసుకొని ఐస్ క్రీమ్ స్కూప్తో ఇలా తీసేసుకొని ఐస్ క్రీమ్ బౌల్లో వేసేసుకోవాలి. చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోయేలాగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఐస్ క్రీమ్ తయారైపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.